ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది మీ అందరికి తెలిసిందే. ఎగ్జామ్స్ అదే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఆగస్టు 3 తారీఖు నుంచెల్లి ఆగస్టు 25 తారీఖు రోజు లోపన్నమాట. 16 రోజులైతే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే ఆగస్టు 3 తారీఖు ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ కూడా అడ్మిట్ కార్డ్స్ అనేది రావడం అయితే జరిగింది. మీ అడ్మిట్ కార్డ్స్ అనేది ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు మాత్రమే వస్తది. ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ అయితే పడకండి. సో, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మీ ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు మాత్రమే హాల్ టికెట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 2026కి సంబంధించిన ఎగ్జామ్ అన్నమాట ఇది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి. ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎగ్జామ్ రాసేటప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీకు కంప్లీట్‌గా చెప్తాను. దాంతో పాటు మీకు ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా 100కి 100% క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, నేను ఈ విధంగానే టిప్స్ అనేది, ట్రిక్స్ అనేది నేను ఫాలో అయినాను. సో, లాస్ట్ టైమ్ నేను ఎగ్జామ్ క్రాక్ చేయడం అయితే జరిగింది. సో, ప్రతి విషయం నేను అనుభవం అయింది ప్రతివి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ప్రతి కూడా ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో గానీ, మీ ఫ్రెండ్స్‌కి గానీ. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. దాంతో పాటు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జామ్‌కి తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి తెలుసు. తెలవనికి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ అడ్మిట్ కార్డు మీకు ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను. అడ్మిట్ కార్డు ఒరిజినల్ అడ్మిట్ కార్డు మనకు ప్రింట్ అవుట్ ఉంటది కదా! సో, ప్రింట్ అవుట్ తీసి మళ్ళీ జిరాక్స్ అయితే తీసుకోకండి. ఒరిజినల్ ఏదైతే ప్రింట్ వస్తదో దాన్ని మాత్రమే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఆధారు నెక్స్ట్ 2 ఫోటోస్ అన్నమాట. ఫుల్ ఆధార్ తీసుకొని వెళ్ళి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ ఉంటది. సో, నేను ఆధార్ అనేది మెన్షన్ చేశాను. పాన్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, దాంతో పాటు ఆధార్ నెంబర్ కూడా అవసరమే. అక్కడ ఆధార్ నెంబర్ అనేది అడుగుతారు. సో, ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అనేది తీసుకొని వెళ్ళి ట్రై చేయండి. ఇక ఎగ్జామ్ సంబంధించి ప్రాసెస్ చూసుకుంటే మాత్రం మీకు అక్కడికి వెళ్తారు, చెకింగ్ చేస్తారు. ఏదైతే మనకు హాల్ టికెట్లు ఉన్నట్టు ఆధార్ కార్డ్‌లో కరెక్ట్ ఉందా, స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉందా అనేది ఆ రోజే వెరిఫై అయితే చేస్తారు. వెరిఫై చేసి మిమ్మల్ని లోపలికైతే పంపించి చెకింగ్ చేసి లోపట మీకు పెన్ ఇస్తారు. దాంతో పాటు రఫ్ షీట్ కూడా ఇస్తారు. మీకు దానికి ఎటువంటి అయితే మీరు వెళ్ళడం అవసరం లేదు. సో, ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవరాల్‌గా ఎగ్జామ్ ప్రాసెస్ అన్నమాట. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ అయితే జరుగుతది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుసుకోండి. అంటే కొందరు చదవని వాళ్ళు చాలామంది ఉంటారు. మోస్ట్‌లీ చదవని వాళ్ళే ఎక్కువుంటారు. 70-80% దాకా చదవని వాళ్ళే ఉంటారు. సో, వాళ్ళకి చెప్తున్నాను. చదివిన వాళ్ళకు పర్వాలేదు. సో, వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఇక మనకు ఎగ్జామ్ ప్యాటర్న్‌లో సబ్జెక్ట్‌లొచ్చేసి ఇక్కడ అర్థమెటిక్ వచ్చేసి 25 క్వెషన్‌లుంటాయి. 25 మార్కులు. ఇది ఓవరాల్‌గా 100 మార్కుల పేపరు. 100 క్వెషన్‌లు, 100 మార్కులు. ఓకేనా? 25 క్వెషన్‌లొస్తాయి. 25 మార్కులు అర్థమెటిక్‌కి సంబంధించి. రీజన్‌కి సంబంధించి 30 క్వెషన్‌లొస్తాయి. 30 మార్కులు. జనరల్ స్టడీస్ వచ్చేసి జీఎస్ అంటారు. 25 క్వెషన్‌లొస్తాయి. 25 మార్కులు. జీఏ వచ్చేసి 20 క్వెషన్‌లొస్తాయి. 20 మార్కులు. ఓవరాల్‌గా 100 మార్కులు, 100 క్వెషన్‌లు. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ 90 నిమిషాలలో ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే చేయాలి. 90 నిమిషాలంటే గంటన్నర. గంట మీద ఇంకో నర అయితే ఉండడం అయితే జరుగుతుంది. 1 అవర్ 30 మినిట్స్‌లో మీరు ఎగ్జామ్ అనేది 100 క్వెషన్‌లయితే మీరు మల్టిపుల్ చాయిస్ ద్వారా మీకు ఆన్‌లైన్‌లో సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 1/10 నెగెటివ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఇది 1/3 అనేది నెగెటివ్ అనేది ఉంటుంది. సో, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమేమి ఫస్ట్ సబ్జెక్ట్‌లో రాయాలి. సో, చాలామంది కూడా ఏం చేస్తారంటే అర్థమెటిక్ ఫస్ట్ వస్తది కాబట్టి అర్థమెటికే టచ్ చేస్తారు. దానికే గంట 20 నిమిషాల దాకా వేస్ట్ అయితే చేస్తారు. లాస్ట్ 10, 20 నిమిషాలు ఉండగా ఈ 3 సబ్జెక్ట్‌లకైతే వస్తారు. సో, కంప్లీట్‌లీ రాంగ్ అన్నమాట. రాంగ్ ప్రాసెస్. సో, ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాసెస్ ఎప్పుడైనా చేయొద్దు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చదివిన వాళ్ళైనా, చదవని వాళ్ళైనా గానీ ఇక్కడ ఫస్ట్ చేయాల్సిన పనేందంటే మీరు జీఎస్ అండ్ జీఏ ఈ 2 సబ్జెక్టులు మాత్రమే మీరు ఫస్ట్ మొదలుపెట్టాలి. ఈ 2 సబ్జెక్టులొచ్చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు 10 నిమిషాలైతే పడతది. 25 క్వెషన్‌లు 10 నిమిషాలలో మీరు కంప్లీట్ చేయాలి.
సో మీరు ఇప్పటి నుంచే మీరు ఎగ్జామ్స్ అనేది రాసుకుంటూ ఉండండి. సో మీకు ఈజీగా అయిపోతుందన్నమాట ఈ 4, 5 రోజులైనా గానీ. మీరేం చేస్తారంటే ఈ చదివి పెట్టడమే. మీకు దానికి ఏం ప్రాబ్లమ్ చేసుడు గానీ, సాల్వ్ చేసుడు గానీ దేనికి ఏది లేదు అందులో. సో మీరు చదివి మీకు తెలిస్తే పెట్టడం, లేదంటే స్కిప్ చేసడం. అంతే తప్పించి దీంట్లో అయితే ఏముండదు కాబట్టి ఈ 2 సబ్జెక్టులల్ల మినిమమ్ టు మినిమమ్ 10 నిమిషాలైతే పడతది. సో ఎంత తోపైనా గానీ 10 నిమిషాలైతే పడతది. 25 క్వెషన్‌లు 10 నిమిషాలలో కంప్లీట్ చేయి జీఎస్. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు జీఏ కదా! జీఏకొచ్చిన తర్వాత ఇంకో 10 నిమిషాలు కంప్లీట్ చెయ్యి. ఇక్కడికి 20 నిమిషాలు అయిందా? నెక్స్ట్ ఏం చేస్తావంటే నువ్వు రీజనింగ్‌కి వెళ్ళు. అర్థమెటిక్ వెళ్ళకు. సో నేను మళ్ళీ చెప్తున్నాను అర్థమెటిక్ వెళ్ళకు. సో ఎందుకు ఏందంటే మనకు రీజనింగ్‌లో 30 క్వెషన్‌లుంటాయి. అండ్ అర్థమెటిక్ కన్నా రీజనింగ్ అనేది చాలా ఈజీ. సో గుర్తుపెట్టుకోండి ఇది. ఈ 30 క్వెషన్‌లు 30 నిమిషాలలో కంప్లీట్ చేయడానికి ట్రై చెయ్యి. సో కాదు నేను చెప్పేది ఏందంటే 30 నుంచి 35 నిమిషాలలో కంప్లీట్ అయ్యేలా చెయ్యి. సో నిమిషానికి ఒక క్వెషన్ ఏసినా గానీ కంపల్సరీగా ఇది చేయగలవు. సో ఈ రీజనింగ్ అనేది నిమిషానికి 2 కూడా చేయొచ్చు. కొన్ని ఈజీ ఉంటాయి. సో అన్నీ ఓవరాల్‌గా అయిపోయిందంటే 30 క్వెషన్‌లు 30 నిమిషాలలో అరగంటలో చెయ్యి. సో ఇక్కడ 30 ఇవి 20 50 నిమిషాలయిందా? సో మనకి ఇంకెంతున్నది గంటన్నరల 40 నిమిషాలు ఉన్నది. 40 నిమిషాలు అర్థమెటిక్ తీసుకో. సో ఇక్కడ 25 క్వెషన్‌లు వస్తాయి. 40 నిమిషాలు. సో చాలా అంటే చాలా టైం ఉంటది. నీకు ఈజీ. ఇందులో నీకు మోస్ట్‌లీ 20 క్వెషన్‌లయితే సాల్వ్ అయితే చేస్తారు 100కి 100%. ఇంకో 5 క్వెషన్‌లు టఫ్ ఉంటాయి అనుకోండి. సో ఎవనికి తెలవది కథా కార్ఖాన అదంతా పక్క పెట్టండి. సో ఈ 40 నిమిషాలల్లో 20 క్వెషన్‌లు చేయలేవా? నిమిషానికి 2 నిమిషాలకు ఒక క్వెషన్ ఏసుకో. సో ఈజీగా కంప్లీట్ చేయగలుగుతావు. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్‌కి చేసుకుంటే మాత్రం 100కు 85-90 మార్కులు 100% గ్యారంటీ. ఇది గ్యారంటీ ఇస్తాను. సో ఎవరైతే చదవని వాళ్ళు కూడా ఇదే ఫాలో కాండి. కానీ ఏందనేది నేను చెప్తాను తర్వాత. సో ఈ చదివిన వాళ్ళు ఏదైతే ఉందో ఇదైతే ఫాలో కాండి. ప్రతి ఒక్కరికి కూడా మీకు 85 ఉంటేనే 90 మార్క్స్ అయితే 100కి 100% అయితే వస్తది. సో కట్ ఆఫ్ మోస్ట్‌లీ 50 నుంచెల్లి 70 మధ్యలో ఉంటది అన్ని క్యాస్ట్‌ల వాళ్ళకి సంబంధించి. సో 50-70 అనేది నేను అన్ని క్యాస్ట్‌లు బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను. సో బీసీకి 50 మార్కులకే వస్తదంటే సో నేను మళ్ళీ చెప్తున్నాను అన్ని క్యాస్ట్‌ల వాళ్ళు సో 50-70 మధ్యలో ఉంటాయి కాబట్టి ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీకు 100% ఈ ప్రాసెస్ మీరు ఒకవేళ చేస్తే మాత్రం 100% జాబ్ అయితే అవకాశం అయితే ఉంటుంది జాబ్ వచ్చడానికి. ఇక చదవని వాళ్ళుంటారు. సో మోస్ట్‌లీ చదవని వాళ్ళు ఏందంటే డైరెక్ట్ అడ్డిగుడ్డ దెబ్బ అంటారు కదా! సో 100 క్వెషన్‌లకు 100 క్వెషన్‌లు పెట్టు. 100 క్వెషన్‌లు పెట్టిన తర్వాత సో ఆ 100 క్వెషన్‌లు కూడా ఎట్లా పెడతామంటే మీకు మోస్ట్‌లీ తెలిసినవి ఉంటాయి. సో నేను మళ్ళీ చెప్తున్నాను చదివిన వాళ్ళైనా చదవకపోయిన వాళ్ళైనా జీఎస్‌లో గానీ, జీఏలో గానీ, రీజనింగ్‌లా, అర్థమెటిక్‌లా ఈ అర్థమెటిక్‌లో 5 క్వెషన్‌లు, ఈ రీజనింగ్‌లో 5 క్వెషన్‌లు, ఈ జీఎస్‌లో 5 క్వెషన్‌లు, ఇందులో 5 క్వెషన్‌లు. ఇందులో ఈ 100 క్వెషన్‌లకెళ్ళి మీకు 20 క్వెషన్‌లు అనేది డెడ్ ఈజీ అన్నమాట. డెడ్ ఈజీ క్వెషన్‌లే. మీరు చూసి ఆన్సర్ పెట్టచ్చు. అదైతే అర్థమెటిక్ అయినా గానీ, రీజనింగ్ అయినా గానీ, ఏదైనా గానీ చూసి ఆన్సర్ పెట్టేంత సిల్లీ క్వెషన్స్ అయితే ఇస్తారో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అనేది 10th బేస్డ్ కాబట్టి 20 క్వెషన్‌లు మోస్ట్‌లీ మీకు చూసే ఆన్సర్ పెట్టేలాగా మీకు క్వెషన్‌లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మిగతా 80 క్వెషన్‌లు మాత్రమే ఈ విధంగా మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. సో చదివిన వాళ్ళైనా ఇద్దరు ఎవరైనా గానీ. ఇందులో నేను చెప్పేది అంటే ఇప్పుడు చదవని వాళ్ళకి చెప్తున్నా కదా! సో ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ ఈ క్వెషన్‌లు చూడండి. ఈ క్వెషన్‌లు చూసిన తర్వాత ఇక ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటే పెడితే మొత్తం క్వెషన్‌లు పెట్టు. సో అడ్డిగుడ్డ దెబ్బ అన్నట్టు. సో మీకు 100కు 90 మార్కులు ఈజీగా రావచ్చు. సో చదివిన వాడు గాడికేస్తారు. చదవని వాడు కూడా గాడికేస్తారు. ఎందుకంటే అడ్డిగుడ్డ దెబ్బ. తలుగుతది లేకుంటే లేదు. సో తలగకపోతే డైరెక్ట్ 15, 20 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. 1/3 నెగెటివ్ అన్నమాట. ఇక కొందరు ఏం చేస్తారంటే మనకు మోస్ట్‌లీ మీరు 80 క్వెషన్‌లు, 100 క్వెషన్‌లు పెడతారు కదా! బీసీలా మీరు పెట్టిన కాడికి పెడతారు. సో మీరు ఒక 60, 70 క్వెషన్‌లు పెట్టిర్రు. మీకు నాకు కొంచెం ఐడియా ఉంది అనే కాన్సెప్ట్‌లో ఉన్నదంటే పెట్టిర్రు. నాకు ఇప్పటివరకే 70 క్వెషన్‌ల వరకే ఉంది. ఇంకా 30 క్వెషన్‌లు కూడా పెడతాను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బీసీ అనేది ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. సో మోస్ట్‌లీ మనకు బీసీ ఆన్సర్‌లలోనే ఉంటది. బీసీ అనేది మనకు ఏదైతే ఉందో ఆప్షన్స్ ఈ 2 కూడా ఆన్సర్‌లనేది ఆన్సర్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. డి కూడా మోస్ట్‌లీ ఉంటుంది. సో ఈ బీసీ అనేది ఎక్కువ శాతం పెట్టడానికైతే ట్రై చేయండి ఎవరైతే చదవని వాళ్ళు. సో ఇది ఓవరాల్‌గా మనకు
ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి 2026 సంబంధించిన ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో, ప్రతి ఒక్కరు కూడా పాటించండి. సో, ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకా నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు టెలిగ్రామ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ మెసేజ్ చేయండి. మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేస్తేనే నాకు రిప్లై అయితే ఇవ్వడానికైతే పాసిబిలిటీ అయితే ఉంటది. సో, ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అండ్ ఇంకా ఎవరైనా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోలేదో థర్డ్‌ది గానీ, ఫోర్త్ గానీ ఎవరైతే ఉంటారో లింక్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. థాంక్ యూ.